బైబిల్ దేవుని గ్రంథమని మనం నమ్ముతున్నాం. అయితే చాలామంది ఎవరైతే దేవుణ్ణి ఎరగని వారు, నమ్మని వారు ఉంటారో అది బూతు గ్రంథమని, తప్పుడు గ్రంథమని రకరకాల రీతిలుగా వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా బూతు పని చేయమని కానీ, బూతు మాట్లాడమని కానీ, బూతు పనితో నిమగ్నమై ఉండనని కానీ ఎక్కడా పేర్కొనలేదు. ఎక్కడ మీరు గ్రంథాన్ని చూసినా, ఎవరి చరిత్ర చెప్పినా, ఎవరి గురించి మాట్లాడినా అపవిత్రతతో నడుచుకోవద్దు, అపవిత్రతతో నడుచుకుంటూ వచ్చే నష్టాలేంటి, ఎదుర్కొనే కష్టాలేంటి, ఈ విధమైనటువంటి విషయాల గురించే ప్రస్తావన చేయబడింది తప్ప ఎక్కడ కూడా మీరు అపవిత్రతతో ఉండండి, అపవిత్రతతో నడుచుకోండి, అపవిత్రతతో జీవించండి అని ఎక్కడా చెప్పలే. చాలామంది అనే మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో తండ్రి కూతురులతో ఉన్నట్టు, లేదా స్త్రీ పురుషులతో అక్రమ సంబంధం ఉన్నట్టుగా చూపిస్తుంటాం. అయితే ఎక్కడ దేవుడు వాటిని సమర్థించలేదు. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు అలా నడుచుకున్నాను. దేవుడు తర్వాత రానున్న రోజుల్లో చట్టం చేసి వాటి ప్రకారంగా నడుచుకోవద్దని ఈ బంధాల యొక్క ప్రాధాన్యతను కూడా గ్రంథమందు పేర్కొనడం జరిగింది. అందుచేత బైబిల్లో మీరు ఏ వచనాన్ని, ఎవరి చరిత్రను, ఏ పత్రికను లేదా ఏ అధ్యాయాన్ని పరిశీలన చేసినా ప్రతి చోట కూడా బైబిల్ గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథం. అపవిత్రతతో నడుచుకున్న వాళ్ళకి అర్థం కాదు, కానీ పవిత్రతతో నడుచుకోవాలనేటువంటి కోరిక కలిగిన వారు, లేదా పవిత్రతతో జీవించాలనేటువంటి తృష్ణ కలిగిన వారికి అదొక జీవ మార్గాన్ని అనుగ్రహించేటువంటి గ్రంథం అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.